హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేకయ్యార్ అండి. ఇప్పుడు మేము అరకువేలి ప్రాంతంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు బొర్రా ప్రాంతానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బొర్రా ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాం మా బావాలకి. ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మా బావగారు వెనకాల వస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా గిరిజనులు ఇక్కడ అరకులో ఈ విధంగా పండగ వచ్చినప్పుడు తండుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చాక సుంకరి మెట్టి, ఇక్కడ ప్రతి సండే సంత జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువగా టూరిస్టులు వస్తారనమాట. వుడెన్ పార్క్ అంటారు దీన్ని. ఇక్కడ ఫారెస్ట్ కూడా కాఫీ తోటలు ఎక్కువగా ఉంటాయి. సో చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ సండే పూట ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు రావడం వల్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసాము. ఇప్పుడు మేము ఇది వచ్చాక వ్యూ పాయింట్ గాలికొండ అంటారు ఫ్రెండ్స్. సో చాలా మంది చూడండి ఫ్రెండ్స్, గాలికొండ వ్యూ ఫోటోలు దిగుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ కొండ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇదే గాలికొండ వ్యూ పాయింట్. ఇప్పుడు ఎంటర్ అయ్యారు చూడండి ఫ్రెండ్స్. చూడండి అరకు ఈ గాలికొండ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్ద కొండ అనమాట. చూడండి ఆ కొండ మొత్తం రాయే ఉంటుంది. సో మా వెనకాల మా బావగారు వస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ యొక్క అరకులో వచ్చినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు కదా ఫ్రెండ్స్. ఈ కొండ మొత్తం గుడి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఉంది. సో ఇది చూడండి ఫ్రెండ్స్, టూరిస్టులు చాలా ఎక్కువగా వస్తున్నారు. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఈ కొండ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడుతుంది కోతులు భలే ఉన్నాయి కదా చూడండి, అరక కూర్చొని ఉన్నాయి చూడండి ఇక్కడ. సో నేను మా బావగారు అనమాట. ఆ విధంగా ఒకసారి ఎలా ఉంటుంది అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి చూడండి, ఇది వచ్చాక అనంతగిరి ఎంటర్ అయిపోయామన్నమాట బొర్రకి ఇప్పుడు. సో ఫ్రెండ్స్ అనంతగిరి విలేజ్ ఈ విధంగా ఉంటుంది. బొర్రా జంక్షన్ వచ్చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు బొర్రాకి వెళ్ళాలంటే. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళాలి బొర్రకి. చూడండి వెనకాల మా బావగారు వస్తున్నారు. సో ఫ్రెండ్స్ అరకు మాత్రం చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే ఎక్కువగా టూరిస్టులు వస్తారు. ఫేమస్ మొత్తం ఎక్కువగా ఫ్రెండ్స్. మేము ఇప్పుడు బొర్రాకి వెళ్ళే రూట్లో ఇక్కడ రైల్వే ట్రాక్ ఉందన్న మధ్యలో. సో అక్కడికి వచ్చేసి ఉన్నాము ఇప్పుడు. అంటే ఇప్పుడు గేట్ మూసేసారు ఫ్రెండ్స్, ట్రైన్ వస్తుంది మళ్ళీ కూడా. ఫ్రెండ్స్ చూడండి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. సో ఫ్రెండ్స్ కిందకి వెళ్తే ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తున్నాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎంటర్ అయిపోయాం బొర్రకి. చూడండి ఫ్రెండ్స్, చూడండి బొర్ర పైన నుంచి వస్తుంది ట్రైన్, గూడ్స్ ట్రైన్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది బొర్ర ఎంట్రీ. బొర్ర ప్రాంతం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి. సో ఇప్పుడు టికెట్ తీసుకోవాలి, ఇది కౌంటరీ పక్కన. టికెట్ తీసుకొని లోనకి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు లోనకి ఎంటర్ అవుతాం. సో ఫ్రెండ్స్ టికెట్ తీసుకున్నప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు కిందకి దిగుతున్నాం అనమాట. సో చూడండి ఇలా కిందకి వెళ్ళాలి. కిందకి దిగుతున్నాం ఇప్పుడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, కిందకి దిగబోతున్నాం ఇప్పుడు. కిందకి వెళ్ళాలన్నమాట. అలా కిందకి వెళ్ళిపోతుంటే బొర్రా కిందకే ఉంటుంది అనమాట చివరి వరకు. ఫ్రెండ్స్ ఇప్పుడు కిందకి వెళ్తున్నాం చూడండి, బొర్ర కిందకి. ఫ్రెండ్స్ చూడండి వెనకాల మా బావగారు, మా చెల్లి గారు, మా అదేవిధంగా మా మిస్సెస్ గారు వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చండి, ఈ బుర్ర పైన ఓలు ఎప్పుడో ఏర్పడిందంట ఫ్రెండ్స్. చూడొచ్చు అక్కడ ఫ్రెండ్స్. చూడండి ఇది ఎంటర్ ఈ విధంగా ఉంటుంది ఎంట్రీలో. ఇక్కడ ఫ్రెండ్స్ మనము నచ్చిన విధంగా మన ఫోటో తీసుకోవచ్చు. సో ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కన చూడొచ్చు చెమ్మ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే వర్షం పడినట్టుగా ఆ రాయి మొత్తం చెమ్మ ఎక్కువగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇదిగో ఈ స్పాట్ ఇక్కడ ఫ్రెండ్స్. ఈ మెట్ల పైన పైకి వెళ్ళే కొద్దిగా అక్కడ గుడి ఉంటుంది, టెంపుల్ ఉంది అనమాట, శివుడి గుడి ఉంది అనమాట పైన. సో ఈ విధంగా మెట్లు అనేది ఎక్కువగా ఏర్పాటు చేశాడు అక్కడ. చాలా పైన ఉంటుంది ఫ్రెండ్స్, రాయి మధ్యలో ఉంటుందంట. సో చూడండి ఫ్రెండ్స్,
సో లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. లోన కూడా ఎక్కువ ఇక్కడ లైట్ పెట్టడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా పైకి వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇలాగ వెళ్ళే కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది అనమాట. ఇలాగ రాయి మధ్యలో మనం దూరి వెళ్ళాలి. దూరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడు జనాలు ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సమ్మ ఏ విధంగా ఉందో చూడండి, ఎలా కారుతూ ఉందో నీరు. సో ఫ్రెండ్స్ ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, సో వెళ్ళే కొద్దిగా సీట్గా ఉంటుంది. వెళ్ళిపోతుండాలి అనమాట. లోనికి వెళ్ళిపోతుంటేనే గృహ కనిపిస్తూనే ఉంటుంది. చూడండి మేము అలా ముందుకు వెళ్తుంటే లైట్లు అనేది ఫోకస్ మనకి తీసి వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది లోనికి వెళ్ళే కొద్దిగా చీకటిగా ఉంటాయి. ఎందుకంటే చాలా లాంగ్లో లైట్లు ఉంటాయి, కలర్ లైట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి మొత్తం ఏ విధంగా కనిపిస్తుందో, రెడ్ లైట్లు గ్రీన్ లైట్లు ఉంటుంది, మొత్తానికి రంగేసినట్టుగా. చూడండి ఫ్రెండ్స్, ఇది చివరి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చివరిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్ అనమాట. ఇదే బొర్ర అనమాట. ఇక్కడ నుంచి ఎండ్, ఇంకా లోనికి ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, సో రంగురంగులుగా ఉంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సో మీరు నచ్చితే ఫోటోలు కూడా తీసుకోవచ్చు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట బొర్ర ఫ్రెండ్స్. ఇది నేను 2 టైమ్స్ అనమాట ఫ్రెండ్స్. రెండోసారి రావడం అనమాట. ఫస్ట్ సారి నేను సింగిల్గా వచ్చాను, ఇప్పుడు మా బావగారికి తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది బొర్ర ప్రాంతం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ తప్పకుండా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. లోనకి వెళ్ళినప్పుడు మొత్తం ఎంట్రీ నుంచి చివరి చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది లోన. సో ఈ బొర్ర పైన నుంచి మనము బొర్ర పైన నుంచి ఫ్రెండ్స్ ట్రైన్ రూట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి బొర్ర చివరిని, ఇదే లాస్ట్ అనమాట ఫ్రెండ్స్, ఎండ్. ఇక్కడ నుంచి మనం బైక్ వెళ్ళిపోవాల్సిందే. సో ఫ్రెండ్స్, సో మేము ఇప్పటి నుంచి ఈ విధంగా వెనక్కి వెళ్ళిపోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది బొర్ర గృహాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.